తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 7 రకాల సన్నవడ్లు పండించి 500 రూపాయల బోనస్ ప్రతి ఒక్క రైతు పొందాలని కొండపాక మండల వ్యవసాయ శాఖ అధికారి శివరామకృష్ణ అన్నారు. ముఖ్యంగా రైతులు సన్నవడ్లు కొన్న డీలర్ల వద్ద వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామ రైతు వేదికలో మండల ఫర్టిలైజర్ డీలర్లకు సమాచారం పొందుపరచడం విధానంపై మండల వ్యవసాయ శాఖ అధికారి శివరామకృష్ణ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నవడ్లు కొన్న ప్రతి రైతు వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. రైతులు ఆన్లైన్ ద్వారా సమాచారాన్ని పొందుపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే 500 రూపాయల బోనస్ పొందడంలో విఫలమవుతారని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వడ్లు కొనుగోలు చేసిన డీలర్ వద్ద ఆన్లైన్ ప్రక్రియలో సమాచారాన్ని పొందుపరుచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్న వరి సాగు చేస్తే 500 రూపాయల బోనస్ గురించి ఈరోజు మా కొండపాక మండలంలో డీలర్లకి అవగాహన కార్యక్రమం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా 7 రకాల వరి విత్తనాలు, సన్న వరి విత్తనాలకు రైతులకు, అది పండించిన రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈ 7 రకాల వరి విత్తనాలను ఎవరైతే కొనుగోలు చేసినారో, ప్రైవేట్ షాపులలో విత్తన డీలర్ల దగ్గర ఎవరైతే కొనుగోలు చేసినారో వాళ్ళను ఆన్లైన్లో ఎలా పొందుపరచాలి అనే విధానం గురించి ఈరోజు దుద్దడ రైతు వేదికలో కొండపాక మండల డీలర్లందరికీ కూడా, విత్తన డీలర్లకు అవగాహన కార్యక్రమం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రైతులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడైతే ఈ 7 రకాల ప్రభుత్వం సూచించినటువంటి 7 రకాల సన్న వరి విత్తనాలు ఏ డీలర్ దగ్గర అయితే కొంటారో వాళ్ళకి మీ పూర్తి వివరాలు, అంటే మీ మొబైల్ నంబర్ కానీ, మీ పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ వివరాలు కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో మీ వివరాలు, పూర్తి వివరాలను పొందుపరచడం జరుగుతుంది. అలా పొందుపరిచినటువంటి రైతుల యొక్క వివరాలను ఫర్దర్గా గవర్నమెంట్ ఇంకా స్క్రూటినీ చేయడము, పంట నమోదు కార్యక్రమం చేయడము, ఇలా పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత ఇట్లాంటి రైతులకు మాత్రమే ప్రోత్సాహం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాబట్టి ప్రతి రైతులు కూడా ప్రభుత్వం సూచించినటువంటి ఈ 7 రకాల సన్న వరి విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు మాత్రం తప్పనిసరిగా మీ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో డీలర్ ద్వారా పొందుపరిచే విధంగా సూచిస్తున్నారు.